ప్రభుని యేసు నామములో మీ అందరికీ శుభమండి. అందరూ బాగున్నారా? కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారా? ఈ దినము వాగ్దానం ఉందా? అలాగే మీరందరూ కూడా ప్రతిరోజు వాగ్దానం వింటున్నందుకు, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేసినందుకు మీకు నా మెండు కృతజ్ఞతలండి. దయచేసి ప్రార్థించండి. ప్రతిరోజు అనేక మంది వాక్యాన్ని విని వారి బ్రతుకుల్లో గొప్ప ఉద్యోగం రావాలని, మారు మనసు రావాలని, ఆత్మీయంగా బలపడాలని ప్రార్థించండి. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం 107వ కీర్తన 13వ వచనం. కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించును. చూడండి, ఈ భూమి మీద మానవులకి ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. కొంతమందికి పెళ్ళి చాలా సంవత్సరాల నుంచి పిల్లలు ఉండరు, అదొక కష్టం. కొంతమందికి అప్పులు అనే కష్టం, కొంతమందికి ఆరోగ్యం అనే కష్టం. కష్టాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు వస్తూనే ఉంటుంది. ఈ కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కృంగిపోతున్నాం. ఈ సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనుషుల మీద ఆధారపడుతున్నాం. దయచేసి గమనించండి, కష్టం వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని, ఏ సమస్యను ఉంది, ఎంత పెద్ద సమస్యను ఉంది, ఫస్ట్ ఏదైతే నీకు వచ్చిందో, ఏదైతే నీ మీద నింద వచ్చిందో, ఏదైతే నిన్ను బెదిరించారో, ఏదైతే నీకు ఇబ్బంది అయిందో, నీవు చెవిలో విన్న వెంటనే నువ్వు చేయాల్సిందంటే మొట్టమొదట నీవు ప్రార్థన గదికి వెళ్ళి నీ కష్టాన్ని యేసయ్యకి చెప్పుకోవాలి. ఎప్పుడైతే అలా కష్టాన్ని మనం చెప్పుకుంటామో ఆయన మన ఆపద నుంచి విడిపిస్తాడు. ఎందుకంటే మనల్ని విడిపించే దేవుడైనా, మనం తప్పించే దేవుడైనా, మనం కాపాడే దేవుడైనా, స్వస్థపరిచే దేవుడైనా. కనుక ఈ వాగ్దానం వింటున్నాను. ఎవరైనా కావచ్చు, ఒకళ్ళు అనారోగ్యంతో ఉన్నారా, డాక్టర్లు చెప్పారా ఇంక నీ రోగం నయం కాదని, ఒకవేళ డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారా ఇదిగో ఈ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని, హార్ట్లో రంధ్రం ఉందని, హార్ట్ చక్ ఉందని, దాన్ని బట్టి నువ్వు భయపడద్దు. ఈ కష్ట స్థితిలో నువ్వు దేవునికి మొరపెడితే నిన్ను స్వస్థపరుస్తాడు. ఇదిగో చేతికి ఎదిగిన పిల్లలు చేజారిపోతున్నారని చాలా బాధపడుతున్నావా? ఇదిగో నీ పిల్లల కొరకు మొరపెట్టండి. ఇల్లు కట్టలేనని బాధల్లో ఉన్నారా, కష్టాలు ఉన్నారా, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నారా, మొరపెట్టానండి. తప్పక దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఒకవేళ నేను చెప్తున్నాను, మీరు నమ్ముకున్న వారు మనుషులు చేయి విడిచిపెడతారు, కానీ యేసు ప్రభు ఎన్నడూ చేయి విడిచిపెట్టారు. ఒకరోజు నేను భయంకరమైన ఒక అతను సిమెంట్ తీసుకున్నాను కదా, అతను అప్పు ఇవ్వాలి. అతను వచ్చి ఈ డేట్ కంటే ఇవ్వాలని అడిగినాడు, గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అయితే నేను కన్నీటితో దేవుని పాదాలు పట్టుకొని గట్టిగా నా కష్టాన్ని చెప్పాను. అయితే దేవుడు ఆ వారంలో నాకు సహాయం చేశాడు. ఆ సిమెంట్ షాప్ని ఆయన చెప్పిన డేట్ కన్నా ముందు కట్టడానికి కృప చూపించాడు. ఇలాగా ఎన్నో కష్టాలు నాకు సేవలో వచ్చింది, నాకు ఎన్నో బాధలు వచ్చింది, ఎన్నోసార్లు ఇబ్బందులు వచ్చిందండి. కానీ ఎక్కడ నోరు తెరలేదు. దేవుని దగ్గర మొరపెడితే ఆయన సహాయం చేశాడు. ఇదే కాలం నీకును నీ కుటుంబానికి దేవునికి సహాయం ఉండలాగా తల్ల వంచి ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఇశ్రాయేలు చే స్తోత్రాల మీద ఆశ్రయుడ దేవా, ఉదయ కాలం ఎవరైతే దేవా నీ సన్నిధిలో మొరపెట్టారో, మారని వారి భర్త కొరకు, తాగుడికి మారిసైన వారి పిల్లల కొరకు, ఇదిగోనైనా నీ కనికరం వారి మీద ఉంచండి. యేసయ్య నీ సులువు రక్తం వారిని ప్రభా తాకమని ప్రార్థిస్తున్నాం. నీ బలమైన అభిషేకం వారి మీద ఉంచండి తండ్రి. ప్రభుకి యవ్వన బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే నాయన ఫోన్కి అడిక్ట్ అయినారో వారందరినీ ఆ ఫోన్ బారి నుంచి విడుదల తెచ్చిన ప్రభా. దేవా, కాలేజీకి వెళ్ళే ప్రతి బిడ్డలకి నాయన మీరు తోడుండి, ఎక్కడక్కడ చెడుకి అయా బానిస కాకుండా మంచి మార్గం నడిపించండి. ఎదుగో క్రైస్తవులు నా ప్రభా, అయా తండ్రి సంఘాలనైనా నేటి దినాల్లో నా ప్రభా దురాత్మనైనా పనిచేస్తున్నాను. పరిశుద్ధాత్మ ప్రతి సంఘాల్లో, ప్రతి దైవ శాఖలో, ప్రతి విశ్వాసలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయలాగా సహాయం చేయండి. యేసయ్యా ఇదిగో తండ్రి, అనాథ పిల్లలకి నైనా, వృద్ధులకి మీరు తోడున్న ప్రభా. ఈ రోజున నా పుట్టినరోజు వివాహం జరుగుతున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.